ఈ చెడ్డ పంట అంటే చెడ్డగా దేవునికి ఇష్టం లేకుండా ఉంటున్నావా? అదే నీకు అది నష్టంగా నీకు వస్తదనమాట. ఇప్పుడు మన పితరులు ఎన్నో సంవత్సరాలు జీవించారు, ఆయుష పెంచుకున్నారు. మరి ఎన్నో దేవుడి దగ్గర మేళ్ళు పొందుకున్నారు. కానీ ఇప్పటికి చూడండి చిన్న చిన్న వయసులోనే చెడ్డ అలవాట్లని, చిన్న చిన్న వయసులోనే మరణాలు ఎక్కడ చూసినా మరణాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవునికి ఇష్టం లేని క్రియలు చేస్తూ ఉన్నారు. దేవుడు అంటే కూడా భయం లేకుండా జీవిస్తూ ఉన్నారనమాట. ఈరోజు నువ్వు దేవుడు ఉన్నాడు అనే భయంతో నువ్వు ఉన్నావంటే దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. అంతేగాని దేవుడు ఏం చేస్తాడులే, చేసినప్పుడు చూసుకుందాంలే దేవుడు ఏంది అనుకొని నువ్వు ఎదిరిస్తూ దేవునికి విరోధంగా నువ్వు నడుచుకుంటూ ఉంటే చాలా నష్టాన్ని అనుభవిస్తావు అనమాట. మన పితరులు చాలామంది దేవునికి భయంతో ఉన్నారనమాట. భయంతో దేవుడు ఆకాశంలో ఉన్నాడు, మన మాట కానీ మన చూపు కానీ మన తలంపులు కానీ ఆకాశంలో నుండి దేవుడు చూస్తాడేమో అని ఎంత భయంతో బతికారు. కాబట్టి వాళ్ళ జీవితాల్లో ఎంతో ఆశ్చర్యకార్యాలు, వాళ్ళు మాట సెలవిస్తే సూర్యుడు చంద్రుడు కూడా ఆగిపోయాడు. యెహోషువ దేవుణ్ణి ప్రార్థించినప్పుడు అయ్యా ఒకరోజు సూర్యుడు రాకూడదు, చంద్రుడు రాకూడదు యేసయ్యా అనగానే, యెహోవా నువ్వు సహాయం చేయ అనగానే సూర్యుడు చంద్రుడు ఒక రోజంతా రాకుండా దేవుడు చేశాడు. ఒక్క మనిషి ప్రార్థన చేస్తే అంతా దేవుడు విని వాళ్ళ ప్రార్థన ఆలకించి శత్రువులు ఓడిపోయిందాక సూర్యుడు ఉదయించలేదంట, చంద్రుడు ఉదయించలేదంట. శత్రువులందరూ చనిపోయినాక మరి దేవుడు మళ్ళీ సూర్యుడిని ఉదయించనగానే ఉదయించాడంట, చంద్రుడు ఉదయించమనగానే ఉదయించాడంట. చూడండి ఎంత వాళ్ళ బిడ్డల్ని గెలిపించడానికి దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తాడండి. దేవుడు చేతగాని వాడు కాదు. దేవుని కొరకు నమ్మకంగా మరి నువ్వు మనుషుల వైపు చూడకు. మనుషులు ఏం చేస్తారు, మనుషులు చూస్తారా మనం మంచి చేసేది చెడు చేసేది, మనం ఎలా నడుచుకునేది మనుషులు చూడరు. దేవుడికైతే తెలుసు అనమాట నువ్వు మంచిదానివని. నీ ముందేమంటారు, నువ్వు చాలా మంచిదానివి అంటారు. నువ్వు ఎలాగానే దీని సంగతి అంతా తెలుసులే అంటారు.